మీరు ఏదైనా కొత్త ప్రయత్నం చేద్దాం అని మొదలు పెడితే వెనకాల విమర్శలు వస్తాయి, హేళన వస్తుంది, అవహేళన చేస్తారు, సెటైర్లు వేస్తారు. దాంతో మనం వెనక్కి తగ్గకూడదు. నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ఉత్సాహపరిచే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. వెన్నంటూ ఉండేవాళ్ళు కొద్దిమందే. వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే మనం మౌనంగా పని చేసి విజయం సాధించటమే మార్గం. దానికి చిన్న ఇన్సిడెంట్ చెప్తాం. ఒక ఎండిపోయిన చెరువు నుంచి 2 కొంగలు, ఒక తాబేలు ఎలాగ ఈ చెరువులో మనం బతకడం అనుకుని వేరే చోటుకి వెళ్దామని ప్రయత్నం మొదలుపెట్టాయి. తాబేలు అంది, మీరు ఎగరగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు, నేను ఎగరలేను కదా, నా పరిస్థితి ఏమిటి అని అడిగింది. అప్పుడు కొంగలు ఆలోచించి ఒక పని చేయి, నువ్వు ఒక కర్ర ముక్కని నోట ఖర్చు పట్టుకో, మేము తీసుకెళ్తాం నిన్ను, కానీ మధ్యలో మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరిచి మాట్లాడకు అని చెప్పారు. సరే, బయలుదేరారు. పైనుంచి ఎగురుకుంటూ వెళ్తుండగా ఒక పక్కన గ్రామం వచ్చేసరికి ఆ గ్రామంలో ప్రజలు కొంతమంది పైకి చూసి, ఇదేంటి తాబేలుకి రెక్కలు వచ్చాయా, ఎగురుతుందా అని ఆశ్చర్యంగా చూసి తప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. తప్పట్లు కొడుతూ అరుస్తుంటే వెంటనే ఇది మాట్లాడకుండా ఉంటే బాగుండేది, కానీ నాకు రెక్కలు రావడం ఏంటి, నాకు రెక్కలు ఎందుకు వస్తాయి, బాతులు తీసుకెళ్తున్నాయి నన్ను అంది. అది చెప్పేలాగానే కింద పడి దెబ్బతింది. ఇది ఉదాహరణకి తీసుకోవాలి. ఎప్పుడూ కూడా మౌనంగానే మనం విమర్శించే వాళ్ళకి, నిరుత్సాహపరిచే వాళ్ళకి పని చేసి విజయం సాధించి ఆ విజయంతోనే సమాధానం చెప్పాలి. బెస్ట్ ఆఫ్ లక్.